నమస్కారం నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్ క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే ఎవరికి ఇది ఎరా చేస్తారు ఇది ఎరా అంటే ఏంటి మనమైతే ఈ రోజు మాట్లాడతాము రెండు కానీ ఎక్కువసారే ఐవీఎఫ్ అప్పుడు మంచి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెట్టాక కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే యూజువల్లీ ఎరా బయాప్సీ అడ్వైస్ చేస్తాము సో ఐవీఎఫ్ అప్పుడు అది ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెడతాము అంటే దీనికి ఒక ఇంప్లాంటేషన్ విండో ఉంటుంది అంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ స్టార్ట్ అయ్యాక యూజువల్లీ 120 అవర్స్ వరకు ఆ నార్మల్ ఇంప్లాంటేషన్ పీరియడ్ అంటాము 90% మహిళలకి ఈ ఇంప్లాంటేషన్ పీరియడ్ అప్ టు 120 అవర్స్ వరకు ఉంటుంది కానీ అరౌండ్ 15 to 20% మందిలో ఆ ఇంప్లాంటేషన్ విండో డిస్ప్లేస్డ్ అవ్వచ్చు అంటే తొందరనే బిఫోర్ 120 అవర్స్ లేదంటే కొంతమందిలో అది 120 అవర్స్ దాటాక ఆ ఎంబ్రియోస్ పెట్టుకుంటే కొంచెం ఐవీఎఫ్ సక్సెస్ అంటే ఇంప్లాంటేషన్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ ఇంప్లాంటేషన్ విండో ఐడెంటిఫై చేసుకోవడానికి ఎరా అని టెస్ట్ ఉంటుంది ఈ ఎరా బయాప్సీ అప్పుడు గర్భసంచి లైనింగ్ ముందు అది ప్రిపేర్ చేస్తాము ఆ లైనింగ్ తయారయ్యాక అది చిన్న పిపెల్ ద్వారా ఒక బయాప్సీ తీస్తాము ఆ బయాప్సీ తీసి ఈ ఇంప్లాంటేషన్ విండోకి టెస్టింగ్ పంపిస్తాము ఇంకా ఆ ఎండోమెట్రియం అంటే గర్భసంచి లైనింగ్ రిసెప్టివ్ ఉందా లేదా ఆ రిపోర్ట్ తో తెలుస్తుంది ఆ రిపోర్ట్ వచ్చాక అది ఆ ఇంప్లాంటేషన్ విండో ఆ పర్టిక్యులర్ కేసులో ఎలా ఉంది ఆ టైమింగ్ ప్రకారమే నెక్స్ట్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే కొంచెం ఐవీఎఫ్ లో 5 to 10% ఇంప్రూవ్మెంట్ ఇన్ సక్సెస్ రేట్ ఉంటుంది